అందరికీ నమస్తే. మన డైరీ ఫామ్కి స్వాగతం. పొద్దున్న నుంచి గుజరాత్లో తిప్పుతున్నాడు సలీం భాయ్, కానీ బర్రెలను చూపిస్తుంది కానీ ఇప్పిస్తలేదు. ఎందుకంటే మార్కెట్ అట్లా అయిపోయింది. ఇప్పుడు మీకు వీడియో పెడతాను, చూసిన ఒక్కొక్కటి బర్రె 150,000 నుంచి 180,000 చెప్తున్నారు. ఆ రేట్లు చూసిన తర్వాత నాకేం మాట్లాడాలి అర్థం కాక మళ్ళీ కారు ఎక్కిపోతున్నాము. పక్కన కూర్చున్నాడు. आज भैंस दिलाते कल दिखाते मेरे को। आज अच्छी भैंस दिखा दो, कल अच्छी दिलाओ। हाँ, पूरा दिखाने के लिए घुमा रहा सुबह से अभी तक। कम से कम आज खाना भी नहीं खिलाया, खाली टिफिन खाया। गोटी क्या गोटी? रोजा है। हाँ, रोजा में मेरे को गोटी खिलाया, एक बिस्कुट खिलाया बस. ఇప్పుడు చూడండి వీడియో వస్తుంది. అసలు ఆ బర్రెలు ఆ రేట్ పెట్టవచ్చా లేదా చెప్పండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గేదెలన్నీ ఇప్పటిదాకా మీకు చెప్పిన రేట్లు. అసలు ఆ రేట్లు వింటేనే మాకు ఇబ్బంది అనిపించింది. ఇది చాలా దూరం తీసుకొచ్చిండు. బస్ ఏదో ఏరియా అంటే ఇదన్నీ ఆంధ్ర వైపు, బొంబాయి, పూణే వాళ్ళు తీసుకెళ్తారని ఈ గేదెలు తెస్తారంట వీళ్ళు. ఈ రేట్లన్నీ చూస్తే 150,000 నుంచి 180,000 దాకా మాకు స్లిప్ వేసి ఇచ్చాడు ఆయన. ఎక్కువ రేట్ ఆడితే బార్గింగ్ ఆడితే మాట్లాడలేదు, ఒక చిట్టేసి ఇచ్చేసాడు. కావాలంటే తీసుకోండి, లేకుంటే లేదు. 1000 రూపాయలు కూడా తక్కువ చేయని చెప్పాడు. ఈ గేదెలకు అంత రేటు పెట్టి మనం ఏం చేస్తాం? ఆ స్లిప్ కూడా ఫోటో తీసుకున్నాను. కేవలం మీకు అవగాహన గురించే. ఇంత రేట్లో గేదెలు అయితే మనం కొనలేము, చూడాలని వీడియో చేశాను.